అమ్మ తదుపరి కర్కాటక రాశి. గ్రహ సంచార బలం చాలా బాగుంది. ఈ వారం చూసినట్లయితే మీరు తప్పనిసరిగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఇంతవరకు ఒకెత్తు ఇప్పుడు వేరుగా ఉంది. అందువల్ల అన్ని విధాలుగా అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, పాత్రికేయ మిత్రులు కానీ ఏ విధంగాని కూడా వ్యవసాయదారులు కానీ అందరికీ కూడా కొంచెం ఈ వారం తెరిపిన పడ్డం భగవంతుడా బాగుంది అనే విధానం కనపడుతుంది. మాకు షేర్ మార్కెట్ రంగం కానీ అదేవిధంగా మనకి చూసినట్లయితే గ్రహబలం బాగున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు ముందుకు అడుగులు వేస్తారు. అదేవిధంగా సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనేది పూర్తిగా మీకు అన్ని రంగాల్లోనే కూడా బాగుంది. అందుకని మీరు చక్కగా ముందుకు వెళ్ళండి. ఆర్థికం, ఆరోగ్యం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అందుకని హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళండి అమ్మ. అలాగే కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు. ద్వితీయ కేతువు వలన చిన్న చిన్న విఘ్నాలు, చిన్న చిన్న అలజడులు లేకుండా ఓం గణపతి నమః అనుకుంటూ ఆ గణపతికి సంబంధించిన ఒక స్తోత్రం చేసుకొని చక్కగా గరికతో పూజించి 16 నామాలతో పూజించినట్లయితే శుభప్రదంగా ఉంటుంది. ఉండ్రాళ్ళు చేసి పేద పిల్లలకి పంచండి.